మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ పరిశ్రమలో ఎవరి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరు ఎవరి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా మారడంతో ఈయనను ఆదర్శంగా తీసుకొని ఇప్పటికే ఎంతోమంది సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎంతోమంది కూడా సూపర్‌గా సక్సెస్ అయ్యారు. ఇకపోతే సినీ పరిశ్రమలో తాను అద్భుతమైన స్థాయిలో ఉన్న సమయంలోనే తన సోదరుడు అయినటువంటి పవన్ కళ్యాణ్‌ను కూడా హీరోగా ఎంట్రీ ఇప్పించాలని చిరంజీవి భావించాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ లాంచ్ అయ్యే సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని చిరంజీవి అనేక ప్లాన్స్ వేశాడు. అందులో భాగంగా ఆ సమయంలో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు అయినటువంటి ఏవి సత్యనారాయణ దర్శకుడిగా సెట్ చేశాడు. ఇక సినిమా కథకు వస్తే కొత్త సినిమాలో కాకుండా రీమేక్లో పవన్ కళ్యాణ్‌ని లాంచ్ చేయాలని అనుకున్నారట. అందుకోసం బాలీవుడ్లో అమీర్ ఖాన్ నటించిన 'కయామత్ సే కయామత్ తక్' అనే మూవీని తెలుగులో అక్కడి అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్లో కూడా సిద్ధం చేయించారు. ఈ సినిమా కోసం పవన్‌కి జోడీగా అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు అయినటువంటి సుప్రియను ఎంపిక చేశారట. రెండు పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్న వారసుల సినిమా కాబట్టి దీనిపై ఎక్స్‌పెక్టేషన్స్ గట్టిగా ఏర్పడతాయని అందరూ ఆ సమయంలో నమ్మారట. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకొని పవన్ కళ్యాణ్‌కి మంచి లాంచింగ్ మూవీ అయ్యింది.